అప్డేట్స్ చూస్తే హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజ్ తరుణ్ బెయిల్ పిటిషన్ వేశారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశారని ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు వేసింది. ఈ కేసులో రాజ్ తరుణ్ పిటిషన్ పై నార్సింగి పోలీసులు వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు. కాగా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు లావణ్య. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ముందస్తుగా రాజ్ తరుణ్ బెయిల్ పిటిషన్ వేశారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నార్సింగి పోలీస్ స్టేషన్ లో తన పైన నమోదైనటువంటి కేసు విషయంలో బెయిల్ మంజూరు చేయాలని కూడా నాంపల్లి కోర్టులో గతంలో రాజ్ తరుణ్ వేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు విచారణకు చేపట్టే అవకాశం ఉంది. తను వేసినటువంటి పిటిషన్ లో ఇమీడియట్ గా లావణ్య కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వైపు వాదనలు విన్న తర్వాతే దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ధర్మాసనం దృష్టికి లావణ్య కూడా ఒక పిటిషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ ఇంప్లీడ్ పిటిషన్ పై కూడా రాజ్ తరుణ్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగేటప్పుడు ఇటు లావణ్య వేసినటువంటి పిటిషన్ పై కూడా తమ వైపు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ రెండు వైపు వాదనలు విన్న తర్వాత కోర్టు రాజ్ తరుణ్ కి ముందస్తు ఈ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా తన లావణ్య తరఫున వాదించినటువంటి వాదన విన్న తర్వాత తనను ఏ రకంగా ఈ కేసులో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అమ్మాయి అబార్షన్ కి కారణమయ్యి తనతో లివింగ్ రిలేషన్ లో ఉండి 12 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి ఇప్పుడు ఇమీడియట్ గా పోలీసుల కేసు నమోదైనటువంటి వెంటనే ఏ రకంగా ఈ ముందస్తు బెయిల్ ఇస్తారు అనే దానిపై కూడా కోర్టు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రెండు వైపు మాత్రం విన్న తర్వాత ఈ రోజు రాష్ట్రం వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కీలకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు మరి కాసేపట్లో వ్యక్తం చేయనుంది. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు హైకోర్టుకి చేరుకొని బెంచ్ పైకి ఫైల్ వచ్చినటువంటి వెంటనే రెండు వైపుల నుంచి కూడా ఈ వాదన వినిపించేటువంటి అవకాశం ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మాల్వి సోదరుడు మనాంక్ పై ముగ్గురు పైన కేసు నమోదవ్వడం జరిగింది. ఈ ముగ్గురు కూడా తనని పర్సనల్ గా థ్రెటనింగ్ చేస్తా ఉన్నారని, తను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రాజ్ తరుణ్ ని ఇక్కడి నుంచి కూడా వారు దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతా ఉన్నారు, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారంటూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరుస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అబార్షన్ చేయించాడు బలవంతంగా రాస్తారన్న ఒక విషయాన్ని కూడా విత్ మెడికల్ ఎవిడెన్స్ ఆసుపత్రి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ నార్సింగి పోలీసులకు ఈ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విషయంలో హీరో రాజ్ తరుణ్ కి నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఈ డేట్ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలని కోరగా తిరిగి రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా తను షూటింగ్ బిజింగ్ లో ఉన్నటువంటి కారణంగా నేను పోలీసుల విచారణకు హాజరవ్వలేను అని కోరడం ఇమీడియట్ గా అతను హైకోర్టు ని అప్రోచ్ అయ్యి హైకోర్టులో తన పైన నమోదైనటువంటి కేసుల అన్నిటి విషయం పైన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా కోర్టుని ఆశ్రయించడము. ఇమీడియట్ గా ఆ విషయం లావణ్యకి ఇచ్చినటువంటి వెంటనే తమ వాదనలు విన్న తర్వాత తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని తనకు జరిగినటువంటి మోసాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత తనకు ముందస్తు బెయిల్ విషయంలో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా తన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మన కాకపోతే పిటిషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర విషయంలో ఉన్నత న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానికి మన కాకపోతే ఒక సాగుతుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.